విహారీని యాక్సిడెంట్ చేసి చంపేస్తే అప్పుడు విహారీ ఆస్తితో పాటు బ్యాంకు నుండి రాబోతున్న 100 కోట్లను కూడా సొంతం చేసుకోవచ్చు అని చెప్పి అంబిక సుభాష్ ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక అంబిక సుభాష్తో, సుభాష్ విహారీ ఇంట్లో నుండి ఎప్పుడు ఒంటరిగా బయలుదేరుతాడో నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నువ్వు అప్పుడు ఖచ్చితంగా విహారీని యాక్సిడెంట్ చేసి చంపేసాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బతకూడదు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అంబిక ఖచ్చితంగా నువ్వు చెప్పింది చేస్తాను, అప్పుడు ఆస్తి అంతా కూడా నీ సొంతం అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక ఎప్పుడెప్పుడు విహారీ ఒంటరిగా బయటకు వెళ్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. మరోపక్క విహారీ లాన్లో కూర్చొని ఉంటాడు. లక్ష్మి ఇంట్లో అందరికీ కాఫీ ఇచ్చిన తర్వాత విహారీ గారికి కూడా కాఫీ ఇవ్వాలని చెప్పి లాన్లో ఉన్న విహారీ దగ్గరికి కాఫీ తీసుకుని వస్తుంది. ఇక విహారీ దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది విహారీ గారు, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం లేదు లక్ష్మి, నిన్న అసలు మర్డర్ కేసులో ఎవరు ఇరికించాలనుకున్నారా అని ఆలోచిస్తున్నాను. నీ మీద అంత గ్రడ్జ్ ఎవరికుందో తెలియడం లేదు. ఎలాగైనా సరే పోలీసులను ఫోర్స్ చేసి ఈ కేసుకి కారణమైన వాళ్ళెవరో పట్టుకోమని చెప్తాను. పోలీసులు వాళ్ళను విడిచిపెట్టినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని విడిచిపెట్టను అని చెప్పి, విహారీ నీకు థ్రెట్ ఉండొచ్చు లక్ష్మి, నువ్వు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాతో చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, అయ్యో విహారీ గారు, జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు మీరు. అంబిక అమ్మ పైకి మంచిదానిలాగా నటిస్తూ ఏవేవో కుట్రలు చేస్తుంది, అవన్నీ నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఖచ్చితంగా ఆ సాక్ష్యాలు సంపాదించినప్పుడు ఆవిడ నిజస్వరూపాన్ని ముందుగా మీకే చెప్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. తర్వాత లక్ష్మి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే తన కాలు స్లిప్ అయ్యి కింద పడబోతూ ఉంటుంది. దాంతో విహారీ లక్ష్మిని పట్టుకుంటాడు. ఇద్దరు ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే యమున బాల్కనీలోకి వస్తుంది. ఇక వాళ్ళిద్దరిని అలా చూసిన యమున, విహారీ ఏంటి లక్ష్మితో ఇంత చనువుగా ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య, ఒకవేళ నేనే వీళ్ళిద్దరిని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అక్కడ నుండి వెళ్తూ తన కాలు బెనకడంతో నడవడానికి లక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా నడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు విహారీ గారు, ఇందాక కాలు స్లిప్ అయింది కదా, అప్పుడు కాలు కొంచెం బెనికింది అనుకుంటా, కాసేపు కూర్చుంటే అదే సెట్ అయిపోతుంది లేండి అని చెప్పి లక్ష్మి అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటుంది. దాంతో విహారీ, ఉండు లక్ష్మి నేను చూస్తాను అంటూ లక్ష్మి కాలు పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న యమున ఒక్కసారిగా షాక్తో, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియడం లేదు, లక్ష్మి మంచి అమ్మాయే, కానీ వీళ్ళిద్దరిని ఇలా చూసిన తర్వాత నేనే వీళ్ళని అనుమానిస్తున్నానంటే, ఒకవేళ సహస్ర వీళ్ళని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే విహారీకి లక్ష్మికి మధ్య ఏం జరుగుతుందో ఈరోజే తేల్చుకోవాలి అని చెప్పి యమున అనుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత విహారీ ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత విహారీ ఏదో ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అంత ఇంపార్టెంట్ ఫైల్ని నేను ఎక్కడ పెట్టుంటాను అని చెప్పి విహారీ తన గదంతా కూడా వెతుకుతూ ఉండగా అప్పుడు సహస్ర బావా అంటూ వచ్చి విహారీని వెనక నుండి హక్ చేసుకుంటుంది. దాంతో విహారీ సహస్ర అంటూ గట్టిగా అరుస్తూ మండిపడుతూ ఉంటాడు. బావా, ఇప్పుడు నేను ఏం చేస్తానని నువ్వు అలా మండిపడుతున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే, అప్పుడు విహారీ, నేను చాలా ఇంపార్టెంట్ ఫైల్ కోసం వెతుకుతున్నాను, ఏం చేస్తున్నానో ఏంటో కూడా తెలుసుకోకుండా, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో కూడా చూడకుండా ఇలా నీ పాటికి నువ్వు వచ్చి హక్ చేసుకుంటున్నావేంటి అని చెప్పి విహారీ మండిపడుతుంటే, బావా అసలు నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు, ఇప్పుడు మనం ఇద్దరం భార్యాభర్తలం, కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వు నన్ను భార్యలాగే చూడడం లేదు, మన ఇద్దరి మధ్య ఆ డిస్టెన్స్ అలాగే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విహారీ, ఎవరన్నారో మనమిద్దరం భార్యాభర్తలమని అని చెప్పి అరుస్తూ మన ఇద్దరికి పెళ్ళే కాలేదన్న విషయాన్ని బయట పెట్టాలని అనుకుంటాడు. ఇక అలా నిజం చెప్పబోయి ఆగిపోతాడు. ఇదంతా చూస్తున్న యమున, అసలు విహారీకి ఏమైంది, దూరం పెట్టాల్సిన లక్ష్మికేమో భార్యలాగా సేవలు చేస్తున్నాడు, దగ్గరికి తీసుకోవాల్సిన సహస్రని దూరం పెడుతున్నాడు, అసలు ఏమైంది వీడికి, ఈరోజు ఎలాగైనా సరే విహారిని నిలదీసి అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పి
యమున అనుకుంటుంది. మరోపక్క లక్ష్మి ఇంట్లోకి వచ్చిన తర్వాత స్నానం చేసి అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక దాంతో సడన్గా తను పెట్టుకుంటున్న కుంకుమ నేల మీద పడిపోవడంతో అప్పుడు లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ, ఇదేంటి ఈరోజు ఇలా జరిగింది, కుంకుమ కింద పడిపోవడం అంటే అది అపశకునం, అంటే ఒకవేళ విహారీ గారికి ఏమైనా అని చెప్పి లక్ష్మి నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, విహారీ గారు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి, ఆయన నిండు నూరెళ్ళు సంతోషంగా జీవించాలి అని చెప్పి గుడికి వెళ్ళొస్తే నాయన మనశ్శాంతిగా ఉంటుందేమో అని చెప్పి కింద ఉన్న యమున దగ్గరికి వచ్చి, అమ్మ నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి ఒంటరిగా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. దాంతో విహారీ లక్ష్మిని ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దని చెప్తే తనేంటి గుడికి వెళ్తుంది, ఎలాగైనా సరే లక్ష్మిని గుడికి తీసుకువెళ్ళి తనకి తోడుగా ఉండాలి అని చెప్పి విహారీ కూడా లక్ష్మి వెనకాల వెళ్తూ, అమ్మ నేను కూడా బయటకు వెళ్ళొస్తాను, నాకు ఒక చిన్న పనుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఎక్కడికి రాని యమున అడుగుతుంది. ఆఫీస్ పనమ్మా అని చెప్పి విహారీ కంగారుగా కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న అంబిక, రే విహారీ వెళ్ళురా, ఎక్కడికో బయటకు వెళ్తున్నానని మీ అమ్మకి చెప్పి వెళ్తున్నావు కదా, మళ్ళీ నువ్వు తిరిగి వచ్చినప్పుడు సంగతి అని చెప్పి అంబిక వెంటనే పక్కకొచ్చి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ వాడిప్పుడే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాడు, నువ్వు వెంటనే వాడిని ఫాలో అవ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు జరగబోతున్న యాక్సిడెంట్లో ఆ విహారీ గాడు బతకూడదు అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది. మరోపక్క విహారీ కారులో వెళ్తూ లక్ష్మి దగ్గర కారు ఆపుతాడు. లక్ష్మి గుడికి వెళ్తున్నావు కదా, కారు ఎక్కు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు విహారీ గారు, గుడి దగ్గరే కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం కాదులే ఎక్కమన్నాను కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే లక్ష్మి కారులో ఎక్కి కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత ఇదంతా చూస్తున్న సుభాష్ అంబికతో, అంబిక విహారీ గారు ఒక్కడే వెళ్ళట్లేదు, లక్ష్మి కూడా కారులో ఉంది అని అంటూ ఉంటే, ఒక్క దెబ్బకి రెండు పీటలు అన్నట్టుగా ఇద్దరు భలే దొరికారు, ఇద్దరిని లారీతో గుద్ది పడేసి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక అలా విహారీ లక్ష్మిని గుడి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత, విహారీ గారు నేను గుడికి వెళ్ళి వస్తానులేండి, మీరు ఆఫీస్కి సంబంధించిన పనేదో ఉందని అన్నారు కదా, మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, సరే లక్ష్మి, నువ్వు గుడిలో పూజ అయిపోయిన తర్వాత ఫోన్ చెయ్యి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి ఒంటరిగా వెళ్తూ ఉంటాడు. ఈ లక్ష్మి ఉన్నప్పుడే యాక్సిడెంట్ చేద్దాం అనుకుంటే మిస్ అయింది అని చెప్పి అలా విహారీ ఒంటరిగా వెళ్తున్నప్పుడు సుభాష్ లారీతో విహారీకి యాక్సిడెంట్ చేస్తాడు. ఇక దాంతో విహారీని చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో విహారీ చావు బతుకుల మధ్య ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఇక వెంటనే లక్ష్మితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా బయలుదేరి హాస్పిటల్కి వస్తారు. ఇక విహారీ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, ఏంటి దేవుడా ఇది, నా పసుపు కుంకాలని నువ్వే దూరం చేస్తావా అని చెప్పి, నాకు అన్యాయం కనుక జరిగితే, విహారీ గారికి ఏదైనా జరిగితే నేను కూడా ఉండను అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోపక్క యమున కూడా తన కొడుకు పరిస్థితి చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారీకి ప్రాణగండం ఉందన్న విషయం తెలుసుకున్న విహారీ తండ్రి అఘోరగా హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. అలా అఘోరగా విహారీ తండ్రి రావడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏమండి, మీరు బతికి ఉన్నారా అని చెప్పి యమున షాక్ అవుతూ ఉంటే, అవును యమున, నేను బతికే ఉన్నాను, కొన్నాళ్ళ క్రితం నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా సంవత్సరాలు నేను కోమాలోనే ఉన్నాను, కొంతమంది అఘోరాలే నన్ను కాపాడి నన్ను బతికించారు, దాంతో నేను కూడా అప్పటి నుండి వాళ్ళతోనే ఉంటున్నాను. ఈ మధ్య నా కొడుక్కి ప్రాణగండం ఉందన్న విషయం తెలిసి ఎలాగైనా సరే నా కొడుకుని బతికించుకోవాలని చెప్పి, నా అవసరం ఇక్కడ ఉందని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చానని చెప్పి విహారీ తండ్రి అంటూ ఉంటాడు. ఇక అలా యమునని పక్కకు తీసుకెళ్ళి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి యమున, నేను ఇక్కడ లేకపోయినా కూడా ఇక్కడ జరిగే ప్రతి విషయాలు కూడా తెలుసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పే విషయాలు నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, విహారీకి లక్ష్మితో పెళ్లి జరిగిపోయింది, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు.
అలాగే సహస్రకు విహారీకి పెళ్లి జరగలేదు. లక్ష్మి మాత్రమే విహారీ భార్య. ఇప్పుడు విహారీ బతకాలంటే లక్ష్మి సుమంగలి పూజ చేయాలి. ఆ పూజ నువ్వే తన చేత దగ్గరుండి చేయించాలి. అప్పుడే విహారీ బతుకుతాడు అని చెప్పి విహారీ తండ్రి చెప్పడంతో యమున అన్ని నిజాలు తెలుసుకుని లక్ష్మి చేత దగ్గరుండి సుమంగలి పూజ చేయిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.